ప్రియులారా, అగ్నిగుండములో అజర్య ప్రార్థన మన ఉపవాస దీక్షకు మార్గదర్శి అనే అంశమును ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునీత ఉపవాస దినాలలో మనం ఉన్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కేవలము రాజ ఆజ్ఞను ధిక్కరించినందుకు అగ్నిగుండంలో వేయబడ్డారు. మిత్రులారా, ఈరోజు మీ జీవితం కూడా ఒక అగ్నిగుండంలా ఉందా? అప్పుల బాధ, అనారోగ్యం, అవమానం మిమ్మల్ని చుట్టుముట్టాయా? అయితే వినండి. దానియేలు 3:25లో దేవుని వాక్యం సెలవిస్తుంది, అగ్ని మధ్యలో 4 వ్యక్తులు సంచరించుట నేను చూచుచున్నాను. 4వ వ్యక్తి దైవపుత్రుని పోలి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ కష్టాల అగ్నిలో మీతో నడవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. రెండవదిగా, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అజర్య వాక్యాలు 37:40 చదవండి. ప్రియులారా, ప్రస్తుత కాలంలో మన దగ్గర అర్పించడానికి గొర్రెలు, ఎడ్లు లేకపోవచ్చు. అజర్య ప్రార్థనలో ఒక అద్భుతమైన మాట అంటాడు, ప్రభువా, మాకు ఇప్పుడు ప్రవక్తలు లేరు, నాయకులు లేరు, బలులు అర్పించడానికి చోటే లేదు. కానీ విరిగి నలిగిన హృదయముతో, వినయ మనస్సుతో మేము సమర్పించుకొనుచున్నాము తండ్రి అని అంటా ఉన్నాడు. ప్రియులారా, దీనిని మన జీవితాలకు అన్వయించుకుంటే ఈ లెంటన్ రోజుల్లో మీరు మాంసం మానేయవచ్చు, సినిమా మానేయవచ్చు. కానీ మీ గర్వాన్ని, మీ కోపాన్ని వదిలేస్తున్నారా? దేవుడు కోరుకునేది మీ భోజనము కాదు, మీ విరిగిన హృదయమే. బలుల కన్నా విధేయత శ్రేష్టము. 1వ సమూయేలు 15:22. మీ పశ్చాత్తాపమే దేవునికి ఇష్టమైన పరిమళ ధూపం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రసంగం మొత్తము ఇదే ఛానల్లో ఉన్న పెద్ద వీడియోలో వినమని మనవి చేస్తున్నాను. 3వదిగా హెచ్చరిక ఏమిటంటే, దేవుని నామానికి అవమానము తేవద్దు. వాక్యాలు 34-36 వరకు చదవండి. అజర్య ఏమంటున్నాడో తెలుసా? నీ నామము నిమిత్తము మమ్ములను ఎన్నడూను విడనాడకము, నీ నిబంధనను రద్దు చేయకము. ఇక్కడ హెచ్చరిక ఏమిటంటే, ఈరోజు చాలామంది క్రైస్తవుల వల్ల దేవుని నామమునకు అవమానం జరుగుతుంది. బయట ప్రార్థనలు చేస్తూ ఇంట్లో గొడవలు పడేవారు, ఇతరులను మోసం చేసేవారు దేవుని నిబంధనను రద్దు చేస్తున్నారు. మీరు ఉపవాసముంటూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నారా? అయితే మీ ఉపవాసం వ్యర్థం. ఇజ్రాయేలీయులు దేవుని విడిచి విగ్రహాల వెంట వెళ్ళినప్పుడు వారు దాసోహులయ్యారు. మీరు కూడా పాపానికి దాసోహులు కాకండి. 4వదిగా, శోధనలో నిరీక్షణ, వాగ్దానాల వెలుగు. వాక్యాలు 41-43 చదవండి. అజర్య తన ప్రార్థనను ఇలా ముగిస్తున్నాడు, ఇప్పుడు మేము పూర్ణ హృదయముతో నిన్ను వెంబడించుచున్నాము, నీకు భయపడుచున్నాము, నీ ముఖదర్శనము కోరుచున్నాము, మమ్ములను సిగ్గుపాలు చేయకము. వాగ్దానం అంటే ఏమిటి? దేవుని వాక్యం చెబుతుంది, నన్ను నమ్ముకున్న వారు ఏనాడు సిగ్గుపడరు. రోమియోలకు 10:11. ఒక ఉదాహరణ, ఒక తల్లి తన బిడ్డ కోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు అగ్నిగుండాన్ని చల్లార్చినట్లుగా సాతాను శోధనను చల్లారుస్తుంది. హల్లెలూయా. మీరు మీ బిడ్డల కోసం కన్నీరు కార్చుతున్నారా? మీరు పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగితే ఆయన మీ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. ముగింపులో మనం ఏమి చేయాలి? ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ ప్రసంగం ముగించే ముందు మీరు 3 పనులు చేయాలని నేను కోరుతున్నాను. 1, పూర్ణ హృదయంతో పశ్చాత్తాపపడండి. అజర్యలాగా, ప్రభువా, మేము పాపులమని ఒప్పుకోండి. పరీక్షల సమయంలో ధైర్యంగా ఉండండి. అగ్నిగుండం 7 అంతలు వేడి చేసినా 4వ వ్యక్తిగా యేసయ్య వస్తాడని నమ్మండి. ఇతరుల కోసం ప్రార్థించండి. విజ్ఞాపన ప్రార్థనలో ఉన్న శక్తిని గుర్తించండి.
ఈ లెంటన్ రోజులు కేవలం క్యాలెండర్ మార్పు కాదు మిత్రమా, మీ హృదయ మార్పు కావాలి. అగ్ని మిమ్మల్ని కాల్చదు, అది మిమ్మల్ని పవిత్రము చేస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. తల వంచండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలలో అగ్ని లాంటి కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు మేము కృంగిపోక షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె అగ్నిగుండంలో ఉండినను మీకోసం, నీ మహిమ కోసం ధైర్యంగా నిలబడే శక్తిని, విశ్వాసమును మాకు దయచేయండి ప్రభువా. ఈ ఉపవాస దినాలలో హజారియా వలె మేము కూడా వినయముతో మీ సన్నిధిలో నిరంతరము ప్రార్థించే కృపనివ్వమని యేసయ్య మధుర నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హ్యావ్ ఏ నైస్ డే.